ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పీపై అలాగే భీమవరంలో జరుగుతున్న పేకాట క్లబ్బుల గురించి నివేదిక అందజేయాలని చెప్పి డీజీపీని కోరాడో అది వాస్తవంగా చెప్పాలంటే అది తప్పే అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ నివేదిక కోరాడో ఆయన నుంచి అది ఆయన మంత్రిత్వ శాఖ కాదు కాబట్టి అది తప్పేనని మనం చెప్పాలి. ఎందుకంటే మంత్రులకు కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ అయినా డిప్యూటీ సీఎం అయినా కూడా అది రాజ్యాంగబద్ధమైన పదవేం కాదు. అది గౌరవప్రదంగా వాళ్ళు ఇచ్చిందే తప్పితే అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక మంత్రి మాత్రమే. మిగతా మంత్రులు ఎలాగైతే ఉన్నారో అలా మంత్రి మాత్రమే. అక్కడ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆ డిఎస్పీ గురించి కానీ పేకాట క్లబ్బుల గురించి కానీ ఏదైనా విషయాన్ని హోమ్ మినిస్టర్ అనితతోనే చర్చించాలి. ఈ పవన్ కళ్యాణ్ అలా కాకుండా నేరుగా డీజీపీని నివేదికను అందజేయమని ఆదేశించటం, అది మీడియాలో రావటం కూడా తప్పు. ఒకవేళ ఓవరాల్గా డీజీపీ గారికి ఫోన్ చేసి ఏదన్నా సార్ దాని గురించి ఇన్ఫర్మేషన్ చెప్పండి అదొక రకంగా ఉండేది. ఆయన నివేదిక కోరింది మీడియాలో రావటము అది ఆయనకు సంబంధించిన శాఖ కాకపోయినప్పటికీ గతంలో కూడా అనిత గారి మీద కూడా నేను హోమ్ మినిస్ట్రీ తీసుకోవాలంటే తీసుకోగలను అనేసి కూడా ఒక సభలో ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మంత్రిత్వ శాఖలకు సంబంధించి కొన్ని బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఆ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏదైనా సంబంధిత శాఖ మంత్రికి మనం దాన్ని దృష్టి తీసుకెళ్తే హోమ్ మినిస్టర్ డీజీపీని ఆదేశిస్తారు. లేదా పవన్ కళ్యాణ్ గారికి చీఫ్ మినిస్టర్ చాలా సన్నిహితంగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారైనా డీజీపీని ఆదేశించి నివేదిక కోరవచ్చు. కానీ అదేం లేకుండా పవన్ కళ్యాణ్ నేరుగా దీన్ని చేయటం వల్ల కొంత టీడీపీలో కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. నిన్న మీడియా వాళ్ళు కూడా హోమ్ మినిస్టర్ అనితని ఏంటంటే ఇలా డిప్యూటీ సీఎం గారు అడుగుతున్నారంటే కనుక మాకు లేని మీకెందుకయ్యా మేమంతా బాగున్నాము మా మధ్య సఖ్యత బాగుంది అని చెప్పేసి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్కి హోమ్ మినిస్టర్ కావాలనే ఆశ ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి త్వరలో హోమ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చూడొచ్చేమో వేచి చూద్దాం.